హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఆద్య. ఈరోజు మన ఛానల్లో చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామగడ్డలన్నిటిని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఉడకబెట్టేద్దాం. ఒక 2 విజిల్ వస్తే చాలండి, ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పల్లీలని వేయించుకుందాం. పల్లీలు మంచిగా వేగిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టేసుకుంటున్నా. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. పులుసులోకి ఆనియన్స్ పొడువుగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. ఈ ఆనియన్స్ అండ్ కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేయండి. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ తగినంత మోతాదులో యాడ్ చేసేసుకోండి. చామగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం. ఇది మరుగుతున్నప్పుడు పల్లీలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, పల్లీల పొడి, నువ్వుల పొడి, బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇది మరిగిన తర్వాత కొత్తిమీర వేసేస్తే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ. ఈ పులుసు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.